బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి కాలేజ్ హాస్టల్ గదిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకొని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. పిరిడి మృతి చెందిన గంటలోని బలవన్మరణానికి పాల్పడడం ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ యువతి. స్వస్థలం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ. హాస్టల్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాలు. హాస్టల్ లోపలికి అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆ యువతకి సంబంధించిన కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. విద్యార్థులకి సంఘాల ముందర తక్షణమే బాడీని చూపించాలి. ముందర డెడ్ బాడీ తక్షణమే చూపించాలి. ఒక అమ్మాయి రైట్, అక్కడ పరిస్థితి మీరు చూశారు. తిరుపతి శ్రీ పద్మావతి కాలేజ్ హాస్టల్ గదిలో యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకొని విద్యార్థిని మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రియుడు మృతి చెందిన గంటలోని బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది అనిత. స్వస్థలం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ. హాస్టల్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాలు. హాస్టల్ లోపలికి అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, అది ఆత్మహత్యనా హత్యనా అంటూ కూడా వాళ్ళక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగారు. అసలు ఎవరు చేయించుంటారు, లేకపోతే తనంతట తానే చేసుకుందో, ఒకవేళ అయితే కనుక హాస్టల్ సిబ్బంది ఏం చేస్తోంది, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ తనకి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా, ఈ అంశానికి సంబంధించి అక్కడ అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే మధ్యాహ్నం 2:30 సమయంలో విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే మధ్యాహ్నం చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పేరెంట్స్ కుటుంబానికి కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ చేయకుండా లోపల ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థి ఏం చేసుకొని చనిపోయిందో తెలియదు. విద్యార్థికి ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, విద్యార్థిని ఎవరైనా ఇబ్బందులకు గురి చేశారా, విద్యార్థి ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ అదేవిధంగా డిఓ గారు స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలోనే ఇదే ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ మీద ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థిని వేధిస్తా అని చెప్పేసి ఒక విద్యార్థి రోడ్ ట్రాక్ మీద చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఆ ఘటనను మరవక ముందే మరోసారి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కాలేజీలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా శోచనీయం, బాధాకరం. అనితా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఉండేటటువంటి వార్డెన్ని అదేవిధంగా ఎక్స్పెషల్లీ డిఓ గారు కూడా ఈ ఘటనలో ఖచ్చితంగా వాళ్ళు కూడా భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఏం జరిగిందో సమగ్ర విచారణ జరిపి అనిత కుటుంబానికి న్యాయం చేసేదాకా విద్యార్థి సంఘాలుగా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని
కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైనుంచి చూశారు. చూసిన తర్వాత ఆ డోర్ బలవంతంగా తోసేశారు. ఒక 7 మంది పిల్లలు తోసేసి వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు. పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్కి ఇన్ఫార్మ్ చేశారు. మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్లో ఉన్నారు. మార్టిన్ వచ్చి చూశారు. మార్టిన్ వచ్చి చూసి మళ్ళీ మేము కాలేజ్లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్లో ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి. మేడం పాప పేరు ఏంటి, ఏం చదువుతుంది? అనిత, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, గుర్రంకొండ అమ్మాయి. జిల్లా మేడం? పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే ఇన్ఫార్మ్ చేశాము. అమ్మాయి పాప బాడీ ఎక్కడ ఉంది? హాస్టల్ అదే రూమ్లోనే ఉంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. అమ్మాయి మృతికి కారణం ఏంటంటే ఏమనుకుంటున్నాం? పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ అమ్మాయి మాకు చెప్పదు కదండి, మాకేమన్నా చెప్పుకుంటారు. అంటే అక్కడ ఆధారాలు ఏమైనా లభించినాయా? అంటే అన్ని పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. రైట్, అది ఆ ఘటనకు సంబంధించి రియాక్షన్స్. ఒక పక్క విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, మరో పక్క పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామంటూ కూడా ఇటు పద్మావతి యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది చెప్పిన పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పద్మావతి కాలేజ్కి సంబంధించి సిబ్బంది చెప్పిన పరిస్థితి. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఆ యువతి బలవన్ మరణానికి కారణం ఏంటి? ఇది ఇక్కడ రైజ్ అవుతున్న ఫస్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎంతవరకు కీలక అంశాలను కనుగొనడం జరిగింది? పోలీసులు కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే తిరుపతి పరిధిలో నిర్వహించినటువంటి పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థిని హాస్టల్లో బలవంతంగానికి పాల్పడిన ఘటన అటు పలు అనుమానాలకు సంబంధించిన పరిస్థితి. ఏదైతే పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బిఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అనిత ఫ్యాన్ కు వేసుకునే ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా ఉన్నటువంటి అయితే ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమే కారణమని అటు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఈయన స్వస్థలం జిల్లా గుర్రంపోతుంది. నిన్న ఏదైతే ప్రియుడు సాయి రెడ్డితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రచారం కూడా ఈ నేపథ్యంలో ఆమె స్థితిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఒకసారి కూడా హాస్టల్ గేటు వద్ద విద్యార్థి సంఘాల కిషోర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. కాస్త టెక్నికల్గా మీ వాయిస్ క్లియర్గా లేదు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న వాళ్ళ మధ్య గత కొద్ది రోజుల క్రితం స్వాతిప్రియ కావచ్చు, లేకపోతే ఈరోజు అనిత కావచ్చు, ప్రతి సమస్యకు బలవన్ మరణమే పరిష్కారమా? ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే చదువుకుంటున్న వయసుది. ఈ నేపథ్యంలో కారణం ఏదైనా కావచ్చు, బలవన్ మరణం మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ విద్యార్థి సంఘాలు, కుటుంబాలు, ఆ కుటుంబం అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఆ యువతి మరణానికి సంబంధించి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ సచిన్. ఏదైతే టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పద్మావతి డిగ్రీ కళాశాలలో బిఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుతున్నటువంటి ఏదైతే అనిత ఆత్మహత్యకు పలు అనుమానాలు దారితీసిన పరిస్థితి. ఏదైతే ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన పైన కూడా పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ఏదైతే ప్రేమ వ్యవహారమే ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న ఏదైతే తన ప్రియుడు సాయి రెడ్డి మృతి చెందారో ఆ మృతి చెందడంతో ఒక్కసారిగా మనస్తాపం చెందినటువంటి అనిత ఏదైతే హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అయితే ఏదైతే ఆత్మహత్య గల కారణాలు ఏంటి అసలు అన్న కోణంలో కూడా అటు పోలీసులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ఏదైతే అనిత మృతిపై కూడా పలు అనుమానాలు దారితీస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా ఆందోళన దిగినట్టు. ఏదైతే మృతి చెందిన తర్వాత సమాచారం అటు కుటుంబ సభ్యులకు చేయకపోవడంతో పాటు అటు ఏదైతే జరిగినటువంటి ఘటన ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత సమాచారాన్ని చేరవేశారంటే పలు అనుమానాలు దారితీస్తున్నాయి. ఇది ఎవరో బలవన్ మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణాలు ఎవరైనా ఒత్తిడి తెచ్చుంటారనుకుంటే ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తాయి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు కూడా ఏదైతే అనిత మృతిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఒక్కసారిగా నిరసనకు ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే ఆ క్రమంలో కూడా ఏదైతే అనిత మృతిపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి, వాటిపైన పూర్తిగా సమగ్రంగా విచారించాలి. ఏదైతే హాస్టల్ కు సంబంధించి వార్డెను నిత్యం పర్యవేక్షిస్తుంటారు, ఏదైతే వసతి గృహానికి సంబంధించి హాస్టల్ వార్డెన్ అక్కడ నిత్యం పర్యవేక్షిస్తుంటారు, వారి సమక్షంలోనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతుంటాయి. అయితే మధ్యాహ్నం ఆమె అక్కడ ఉన్నప్పుడు కూడా
ఒకసారిగా ఎందుకు వెళ్ళి చూడలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే విద్యార్థి ఏం చేస్తున్నటువంటి ఏంటంటే విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ప్రత్యేకించి ఒక రకంగా పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అలాంటి పరిస్థితి మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన తర్వాత సాయంత్రం వరకు కూడా ఈ ఘటన పైన చెప్పకపోవడం కూడా పలు అనుమానాలు దారితీస్తున్నాయి. అంటే ఒక రకంగా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడ విద్యార్థి సంఘాలు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ అక్కడ కుటుంబం కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? ఎవరి మీదైనా బలమైన ఆరోపణలు కావచ్చు, బలమైన అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా కిషోర్? ఎస్ సచిన్, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏదైతే మృతి చెందిన తర్వాత అంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ వ్యవహారం పైన అటు బంధువులు కూడా అటు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? అసలు ఆత్మహత్య చేసుకున్న వెంటనే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేయాల్సినటువంటి బాధ్యత అటు అక్కడటువంటి హాస్టల్ సిబ్బందికి కానీ అదేవిధంగా పర్యవేక్షించేటువంటి ఎవరైతే హాస్టల్ వార్డెన్ కానీ ఉంటుంది. అయితే హాస్టల్ వార్డెన్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేయలేదు. అంటే చేరవేయాలంటే ఏదో బలమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేకుంటే ఆ బలవన్మరణానికి ఏమైనా ఒత్తిడి జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా అటు తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ దిశగానే అటు ఇప్పటికే ఏదైతే వసతి గృహం వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే అనిత మృతి పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వారంతా విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా సేకరించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆనవాళ్లు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే బంధువులు కూడా ఏదైతే అనిత మృతి పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు బంధువులు కూడా ఒక రకంగా వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కూడా పోలీసులు సమగ్రంగా వీటిపైన విచారణ చేపట్టాలన్నటువంటి విషయాన్ని కూడా అటు బంధువులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా అటు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అనిత కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది, ఏదైతే అనిత మృతి చెందిన తర్వాత సమాచారాన్ని ఎందుకు అంత వేగంగా కుటుంబ సభ్యులకు చేరవేయలేదు అంటే దీని వెనక ఏదో తెర వెనక ఏదో ఉందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ దిశగానే విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన అటు తల్లిదండ్రులతో పాటు ఆ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్. సో మొత్తంగా అయితే మాత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి కాలేజ్ హాస్టల్ గదిలో యువతి ఆత్మహత్య అక్కడ కలకలం రేపింది. ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే కారణమంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియుడు మృతి చెందిన గంటలోనే బలవన్ మరణానికి పాల్పడినట్టుగా అక్కడ చర్చ జరుగుతోంది. ఇక పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది అనిత. స్వస్థలం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ. హాస్టల్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాలు. హాస్టల్ లోపలికి అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేయాలి విద్యార్థులకి సంఘాల ముందర తక్షణమే బాడీని చూపించాలి. కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైనుంచి చూసిన తర్వాత ఆ డోర్ బలవంతంగా తోసేశారు. ఒక 7 మంది పిల్లలు తోసేసి వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు. పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్కి ఇన్ఫార్మ్ చేశారు. మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్లో ఉన్నారు. మార్టిన్ వచ్చి చూశారు. మార్టిన్ వచ్చి చూసి మళ్ళీ మేము కాలేజ్లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్లో ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి. మేడం పాప పేరు ఏంటి, ఏం చదువుతుంది? అనిత బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ గుర్రంకొండ. జిల్లా మేడం. పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు, వెంటనే ఇన్ఫార్మ్ చేశాము. అమ్మాయి పాప బాడీ ఎక్కడ ఉంది? హాస్టల్ అదే రూమ్లోనే ఉంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. అమ్మాయి మృతికి కారణం ఏమనుకుంటున్నాం? పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. అమ్మాయి మాకు చెప్పదు కదండి, మాకేమన్నా చెప్పుకుంటారు. పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కళాశాలలో
ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే మధ్యాహ్నం 2:30 సమయంలో విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే మధ్యాహ్నం చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా పేరెంట్స్కి కానీ పేరెంట్స్ కుటుంబానికి కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ చేయకుండా లోపల ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థి ఏం చేసుకొని చనిపోయిందో తెలియదు. విద్యార్థికి ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, విద్యార్థిని ఎవరైనా ఇబ్బందులకు గురి చేశారా, విద్యార్థి ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ అదేవిధంగా డిఓ గారు స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలోనే ఇదే ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ మీద ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థిని వేధిస్తా అని చెప్పేసి ఒక విద్యార్థి రోడ్ ట్రాక్ మీద చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఆ ఘటనను మరవక ముందే మరోసారి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పద్మావతి డిగ్రీ కాలేజీలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా శోచనీయం, బాధాకరం. అనిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఉండేటటువంటి వార్డెన్ని అదేవిధంగా ఎస్పెషల్లీ డిఓ గారు కూడా ఈ ఘటనలో ఖచ్చితంగా వాళ్ళు కూడా భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఏం జరిగిందో సమగ్ర విచారణ జరిపి అనిత కుటుంబానికి న్యాయం చేసేదాకా విద్యార్థి సంఘాలుగా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని